ఇవాళ మనం లాయర్ గేమ్ ఎపిసోడ్ 3 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇంకా మిగతా విషయాలన్నీ ఎండింగ్ లో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంతకుముందు ఎపిసోడ్ లో మనం చూసుకున్నట్టయితే టైం అయిపోతుంది. వీళ్ళ టీచర్ అయితే గెలిచేస్తాడు గేమ్ లో. సరిగా ప్రెసెంట్ లో ఫుజిసావా ఇంటికి ఒక అతను అయితే వస్తాడు. తను ఇక్కడ ఫుజిసావా తోటి అంటూ ఉంటాడు, నేను లాయర్ గేమ్ కి సంబంధించిన వాడిని, నేను నీ దగ్గర ఉన్న మనీని కలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇది విని ఫుజిసావా తన్ని వెంటనే ఇంట్లోకి తీసుకెళ్లి తన లాకర్ ని తన ముద్దనైతే ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు ఇదంతా చూసి ఇతను అంటాడు, ఈ మనీ ఒరిజినల్ కాదో తెలుసుకోవడానికి నేను ఈ వీడియో యొక్క సీరియల్ నెంబర్ ని చెక్ చేస్తాను. ఇక ఇది విని ఫుజిసావా కూడా దీనికి ఒప్పుకుంటాడు. ఇక తనేమో ఈ నోట్స్ అన్నిటిని చెక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఫుజిసావా అంటూ ఉంటాడు, ఆ మనీ మొత్తం నాదేనా? ఇది విని ఇతను అంటాడు, అవును, ఈ మనీ మొత్తం ఇప్పుడు నీదే. ఈ మనీ అంతా చెక్ చేశాక నేను నీకు నీ 100 మిలియన్ ఇచ్చేస్తా. ఇది వినంగానే ఫుజిసావా చాలా నవ్వుతూ ఉంటాడు. ఇంకా బయట నవ్వేమో ఏడుస్తూ ఉంటుంది. సరేగా ఇలా వీళ్ళు ఈ మనీని లెక్క పెడుతూ ఒక గంట అయితే గడిచిపోతుంది. ఇక్కడ ఫుజిసావా అంటూ ఉంటాడు, ఇంకా ఎంత టైం పడుతుంది? ఇది విని ఇతను అంటాడు, ఇంత మనీని చెక్ చేయాలంటే టైం పడుతుంది కదా. ఇక ఇదంతా వినగానే ఫుజిసావా సంతోషానికి హద్దులుండవు. ఇక ఫుజిసావా ఆలోచిస్తూ ఉంటాడు, ఫస్ట్ అయితే ఈ మనీతో నేను నా అప్పులన్నీ కట్టేస్తాను, ఇంకా మిగిలిన మనీ మొత్తంతో నా లైఫ్ ని నేను ఎంజాయ్ చేస్తా. ఇక ఇలాగే తను డ్రీమ్ లో ఉన్న టైంలో తన డోర్ ని ఎవరో మళ్ళీ నాక్ చేస్తారు. ఇక ఇది విని తను బయటకు వెళ్లి చూస్తే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు అయితే ఉంటారు. వాళ్ళు ఇక్కడ చెప్తారు, మేము లాయర్ గేమ్ నుంచి వచ్చాం, గేమ్ ఎండ్ అయింది కాబట్టి నీ దగ్గర ఉన్న మనీని కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాం. ఇది విని ఫుజిసావా అంటాడు, మీ ఏజెంట్ ఒక అతను ముందే వచ్చేసాడు, తను ఇప్పుడు మనీని లెక్క పెడుతున్నాడు. దీనిపై వీళ్ళు ముగ్గురు చెప్తారు, మేము ముగ్గురం తప్ప మాకు ఇంకొక ఏజెంట్ ఎవ్వరూ లేరు. ఇక ఇది వినగానే ఫుజిసావా వెంటనే తన ఇంటి లోపలికైతే వెళ్తాడు. ఇక తను ఇక్కడికి వెళ్లి చూసే షాక్ లో ఉంటాడు. ఎందుకంటే ఈ ఏజెంట్ గెటప్ లో ఉంది ఎవరో కాదు, అకియామా. ఇప్పుడు అకియామా ఆ 200 మిలియన్ నావుకైతే ఇచ్చేస్తాడు. ఇంకా తను ఫుజిసావా తోటి అంటాడు, నువ్వు ఈ గేమ్ ఓడిపోయావు. ఇక ఇదే టైంలో ఆ ముగ్గురు ఏజెంట్స్ నావ్ దగ్గరికి అయితే వచ్చేస్తారు. వాళ్ళు నావ్ తోటి అంటారు, మేము ఈ గేమ్ మనీని కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాం. ఇప్పుడు ఫుజిసావా అంటాడు, ఈ గేమ్ లో గెలిచింది నేను. అకియామా ఈ గేమ్ కంప్లీట్ అయిన తర్వాత నా దగ్గర నుంచి మనీ తీసుకున్నాడు. ఇంకా అది కాకుండా మీ ముగ్గురు ఏజెంట్స్ రావడానికి ఇంత లేట్ ఎందుకు చేశారు? ఇది విని ఏజెంట్స్ అంటారు, మేము కరెక్ట్ టైం కే వచ్చాం. ఈ గేమ్ అనేది 6 కి కంప్లీట్ అవుతుంది, మేము అదే టైం కి వచ్చాం. ఇక ఇది వినగానే ఫుజిసావా షాక్ అవుతాడు. తను కార్డ్ ని చూపిస్తూ అంటాడు, ఈ గేమ్ అనేది 5 కి కంప్లీట్ అవుతుందని ఇందులో రాసుంది. దీన్ని చూసి అకియామా నవ్వుతూ అంటాడు, ఇది నేను నీకు పంపించిన ఒక ఫేక్ కార్డ్, దానికి సంబంధించిన ఒరిజినల్ కార్డ్ నా దగ్గర ఉంది. ఇంకా ఈ కార్డ్ లో రాసుంటుంది ఈ గేమ్ అనేది 6 కి ఎండ్ అవుతుంది. ఇంకా దీంట్లో రాసుంటుంది ఈ గేమ్ 6 కి కంప్లీట్ అవుతుంది. ఇంకా ఏజెంట్స్ అదే టైం కి మనీని కలెక్ట్ చేసుకోవడానికి వస్తారు. ఇంకా అకియామా చెప్తాడు, ఈ కార్డ్ నీ మెయిల్ బాక్స్ లో చాలా రోజుల నుంచి ఉంది, కానీ నువ్వు ఎప్పుడు ఇంట్లోనే ఉంటూ నువ్వు నీ మెయిల్ బాక్స్ ని చెక్కే చేయలేదు. ఇక ఇదంతా వినగానే ఫుజిసావాకి అర్థమైపోతుంది, వీళ్ళిద్దరూ నన్ను కావాలనే వాచ్ చేశారని. దీనివల్ల ఫుజిసావా భయపడి ఎప్పుడు ఆ లాకర్ ముందే కూర్చుని ఉండేవాడు. ఇక ఇదే ఛాన్స్ గా తీసుకుని అకియామా ఆ కార్డ్ ప్లేస్ లో ఒక ఫేక్ కార్డ్ ని పెడతాడు. ఇంకా ఇదంతా కాకుండా అకియామా నాకు కూడా ఒక ఫేక్ కార్డ్ నే ఇస్తాడు. దీనివల్ల టైం అయిపోయిందని చెప్పి నా ఫుజిసావా దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేస్తుంది. ఇంకా ఆ టైంలో ఫుజిసావా నేను గెలుస్తున్నాను అనే ఆనందంలో దేన్ని పట్టించుకోడు. ఇక దీనివల్లే ఫుజిసావా ఈ గేమ్ లో ఓడిపోయాడు. సరిగా ప్రెసెంట్ లో ఏజెంట్స్ ముగ్గురు నావ్ యొక్క మనీని మొత్తాన్ని అయితే లెక్క పెడుతూ ఉంటారు. ఇక ఇదంతా చూసి ఫుజిసావానేమో ఏడుస్తూ ఉంటాడు. దీన్ని చూసి నావ్కి చాలా బాధ అనిపిస్తుంది. ఇక ఏజెంట్స్ మనీ మొత్తాన్ని లెక్క పెట్టిన తర్వాత నావ్కి 100 మిలియన్ అయితే ఇచ్చేస్తారు. ఇక ఇదంతా చూసి నావ్కి అసలు నమ్మబుద్దే కాదు. ఇక వీళ్ళిద్దరూ అనుకున్నట్టే నావ్ అకియామాకి 50 మిలియన్ అయితే ఇచ్చేస్తుంది. ఇక వీళ్ళిద్దరూ వెళ్తూ వెళ్తూ నావ్ అకియామాతో అడుగుతుంది, నువ్వు నాకెందుకు ఫేక్ కార్డ్ నిచ్చావు? దీనిపై అకియామా చెప్తాడు, నీ ఫేస్ ని చూస్తే ఫుజిసావా నేను ఈ గేమ్ లో గెలిచేసానని నమ్మేశాడు. ఇప్పుడు నావ్ అడుగుతుంది, అసలు ఫుజిసావా తోటి ఇప్పుడు ఏం జరగబోతుంది? దీనిపై అకియామా చెప్తాడు, ఎవరికి తెలుసు, ఇంకా తన మీద 100 మిలియన్ అప్పు కూడా ఉంది. ఇది విని నావ్ వెంటనే పరిగెత్తుకుంటూ ఫుజిసావా దగ్గరికి అయితే వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ నావ్ ఫుజిసావా తోటి అంటూ ఉంటుంది, నేను నాకు గెలిచిన 50 మిలియన్ ని నీకు ఇద్దామని అనుకుంటున్నాను, దీంతో మీరు మీ అప్పుని కట్టేయండి. ఇంకా తను ఫుజిసావాని ప్రామిస్ చేయమని చెప్తుంది, మీరు నాతో చేసినట్టు ఇలా ఎవరితో చేయకండి. ఇక ఇది వినగానే ఫుజిసావా ఏడవడం మొదలు పెడతాడు. ఇక ఇదే టైంలో అకియామా కూడా తన దగ్గర ఉన్న 50 మిలియన్ ని నావ్కైతే ఇచ్చేస్తాడు. తను నావ్తో చెప్తాడు, ఈ 50 మిలియన్ ని కూడా తీసుకుని అతనికి ఇచ్చేయి. దీనిపై నావ్ చెప్తుంది, ఇది నీ మనీ కదా. దీనిపై అకియామా చెప్తాడు, మన మధ్యలో జరిగిన డీల్ ని మర్చిపోయావా? నువ్వు గెలిచిన దాంట్లో నాకు 50% ని నేను నీకు ఇవ్వమని చెప్పాను, కానీ నువ్వు గెలవలేదు కాబట్టి నాకు కూడా 50% ఏమొద్దు. ఇక అకియామా దగ్గర నుంచి మాటలని వినగానే నావ్ షాక్ లో ఉంటుంది. తను ఆలోచిస్తూ ఉంటుంది, ఇంత మంచి అతను ఒక క్రిమినల్ అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఇంకా తను డిసైడ్ అవుతుంది తన గురించి తెలుసుకుందామని. సరే ఇక నావ్ అకియామా ఇచ్చిన 50 మిలియన్ ని కూడా వాళ్ళ టీచర్ కి అయితే ఇచ్చేస్తుంది. ఇక వెళ్తూ వెళ్తూ నావ్ అకియామాతో అంటుంది, తను మళ్ళీ ఒక మంచి టీచర్ అవుతాడని నేను అనుకుంటున్నాను. దీనిపై అకియామా చెప్తాడు, నాకు అలా అనిపించట్లేదు. దీనిపై నావ్ అంటుంది, తన సిచ్యువేషన్స్ అలా మార్చుండొచ్చు. ఇక తను చెప్తుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూ లో మనుషులు ఎవరు చెడ్డవారు కాదు. ఇది విని అకియామా అనుకుంటూ ఉంటాడు, తను నిజంగా చాలా ఇన్నోసెంట్. ఇప్పుడు నావ్ అంటుంది, నేను నీకు ఎలాగైనా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నువ్వు నా కోసం 1 మంత్ వేస్ట్ చేసావు. దీనిపై అకియామా చెప్తాడు, అదంతా
అదంతా అవసరం లేదు. ఇది విని నా అంటుంది, అదంతా కాదు, నేను నా దగ్గర ఉన్న 50,000 yen నీకు ఇచ్చేస్తా. ఇక వీళ్ళిద్దరూ ఇలాగే నవ్ వాళ్ళ ఇంటికి వెళ్లి చూస్తే వీళ్ళకు మళ్ళీ లేయర్ గేమ్ కి సంబంధించి ఒక లెటర్ అయితే వస్తుంది. ఇక్కడ దీంట్లో రాసి ఉంటుంది, కంగ్రాచులేషన్స్, మీరు లేయర్ గేమ్ కి సంబంధించిన ఫస్ట్ గేమ్ ని గెలిచేశారు. ఇంకా దీంట్లో సెకండ్ గేమ్ కి సంబంధించిన టైం, డేట్, ఇంకా ప్లేస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఇంకా దీంట్లో రాసి ఉంటుంది, మీరు అనుకుంటే మీరు ఈ గేమ్ ని క్విట్ చేయొచ్చు, కానీ దానికోసం మీరు గెలిచిన అమౌంట్ లో 50% ఇక్కడ కట్టాల్సి ఉంటుంది. అంటే నా 50 మిలియన్ కడితే ఈ గేమ్ ని ఆడాల్సిన అవసరం ఉండదు. కానీ ఇక్కడ చూస్తే నావ్ తన దగ్గర ఉన్న 100 మిలియన్ వాళ్ళ టీచర్ కి ఇచ్చి ఉంటుంది. అంటే నావ్ ఇప్పుడు ఈ గేమ్ ని కంపల్సరీగా ఆడాల్సి ఉంటుంది, లేకపోతే తను 100 మిలియన్ ని కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఇదంతా చూసి అకియామా అంటాడు, నువ్వు అవన్నిటిని పెద్దగా పట్టించుకోకు, ఈ లెటర్ లో ఉన్నంత మాత్రం అంతా జరిగిపోతుందా. ఇక్కడ అకియామా అంటాడు, నువ్వు ఈ విషయాలన్నింటినీ పెద్దగా పట్టించుకోకు. ఇంకా తన నావకి తన నెంబర్ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దీని తర్వాత నావ్ నైట్ ఆ లెటర్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక తను అకియామాకి కాల్ చేద్దామని డిసైడ్ అవుతుంది, కానీ మళ్ళీ తన కాల్ ని కట్ చేస్తుంది. ఇక్కడ తను ఆలోచిస్తూ ఉంటుంది, తను నా కోసం చాలా చేశాడు, నేను తన్ని మళ్ళీ ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు. సరిగ్గా దీని తెల్లారి నావ్ వాళ్ళ ఇంటికి మనం ఇంతకు ముందు చూసిన లాయర్ అయితే వస్తాడు. ఇక్కడ తన్ని చూడగానే నావ్ లాయర్ గేమ్ కి సంబంధించిన అన్ని విషయాల్ని అతనికి చెప్తుంది. ఇక్కడ ఇదంతా విని ఈ లాయర్ నావ్ ని ఆ గేమ్ లో పార్టిసిపేట్ చేయమని సజెస్ట్ చేస్తాడు. తను ఇక్కడికి చెప్తాడు, నువ్వు ఆ గేమ్ లోకి వెళ్లి నేను పోలీసులకు కంప్లైంట్ చేస్తానని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిరా. ఇక నువ్వు ఇలా చేసిన తర్వాత కూడా వాళ్ళని ఇబ్బంది పెడితే నాకు కాల్ చేయి, మిగతా అదంతా నేను చూసుకుంటా. ఇక ఇదంతా వినగానే నావ్ చాలా సంతోషిస్తుంది. ఇంకా ఇతను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దీని తర్వాత అకియామా నావ్కి అయితే కాల్ చేస్తాడు. తను ఇక్కడ నావ్ తోటి అడుగుతాడు, అంతా నార్మల్ గానే ఉందా. దీనిపై నావ్ కూడా చెప్తుంది, అంతా నార్మల్ గానే ఉంది. ఇక కొన్ని రోజుల తర్వాత నావ్ లాయర్ గేమ్ కి సంబంధించిన ప్లేస్ కి అయితే వెళ్తుంది. ఇంకా తన ఈ విషయం అకియామాకి అయితే చెప్పదు. ఇంకోవైపు అకియామానేమో నావ్ వాళ్ళ ఇంటికి వెళ్లి చూస్తే అక్కడ నావ్ ఉండదు. దీన్ని చూసి తనకి డౌట్ వచ్చి వెంటనే తను నావ్ కి అయితే కాల్ చేస్తాడు. కానీ ఇక్కడ నావ్ తన కాల్ ని లిఫ్ట్ చేయదు, ఎందుకంటే తన ఫోన్ సైలెంట్ లో ఉంటుంది. ఇక నావ్ ఇలాగే ఉన్న టైంలో తన ముందుకు ఒక అతను మాస్క్ పెట్టుకుని అయితే వస్తాడు. ఇప్పుడు తన్ని చూసి నావ్ అంటుంది, మీరు నన్ను ఇబ్బంది పెట్టడం ఆపేయండి, మీరు ఇలాగే చేశారంటే నేను పోలీసులకి కంప్లైంట్ చేస్తా. ఇంకా నా దగ్గర ఒక మంచి లాయర్ కూడా ఉన్నాడు. ఇక్కడ ఇదంతా విని ఇతను చాలా క్రిప్పీగా స్మైల్ చేస్తూ తన మాస్క్ ని అయితే తీసేస్తాడు. ఇంకా ఇక్కడ మనం చూస్తే మాస్క్ వెనకాల ఉంది ఎవరో కాదు, అదే లాయర్. తను ఇక్కడ అంటూ ఉంటాడు, నువ్వు ఇంత అమ్మాయికురాలు అని నేను అనుకోలేదు. ఇంకా నేను లాయర్ ని కాదు, నేను ఈ గేమ్ కి సంబంధించిన గార్డ్ ని. నేను కేవలం మీలాంటి వాళ్ళని ఇక్కడికి వచ్చేలా చేస్తాను. ఇక ఇదంతా వినగానే నావ్ షాక్ లో ఉంటుంది. తనకు అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఇక ఏం చేసేది లేక తను లోపలికి అయితే వెళ్తుంది. ఇక్కడ తనకు ఒక కార్ ని అయితే ఇస్తారు. ఇక ఇది కాకుండా మనం ఇక్కడ చూస్తే నావ్ లాగా ఇక్కడ మిగతా ప్లేయర్స్ కూడా ఉంటారు. వీళ్ళంతా ఇక్కడికి ఫస్ట్ రౌండ్ ని గెలిచి వచ్చారు. ఇంకా వీళ్ళందరి మధ్యలో మనం ఒక అతన్ని అయితే చూస్తాం. తను మాస్క్ వేసుకుని ఉంటాడు. తను ఇక్కడ చెప్తూ ఉంటాడు, నేను ఈ గేమ్ కి సంబంధించిన లీడర్ ని. ఇక లాయర్ గేమ్ కి సంబంధించిన నెక్స్ట్ రౌండ్ ఇక్కడ స్టార్ట్ అవ్వబోతుంది. ఇక వీళ్ళంతా ఇలాగే ఉన్న మూమెంట్ లో ఇక్కడికి అకియామా కూడా వచ్చేస్తాడు. ఇక్కడ అకియామా అంటాడు, నేను కూడా ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నా. ఇప్పుడు ఇక్కడ అకియామాని చూసి నావ్కి అసలు ఏమీ అర్థం కాదు. ఇప్పుడు నావ్ అడుగుతుంది, నువ్వు అసలు ఈ గేమ్ లోకి ఎందుకు వచ్చావు. దీనిపై అకియామా చెప్తాడు, నేను నీ గేమ్ లోంచి బయటపడేయడానికి వచ్చాను. సరే ఇప్పుడు ఇక్కడ లీడర్ చెప్తూ ఉంటాడు, ఇప్పుడు ఇక్కడ మొత్తం 22 ప్లేయర్స్ ఉన్నారు. ఇంకా ఇంత ముందు రౌండ్ లో మీరంతా 100 మిలియన్ yen గెలుచుకొని ఇక్కడికి వచ్చారు. ఇంకా ఆ మనీ మొత్తం కలిపితే 2.2 బిలియన్ అవుతుంది. ఇక ఈ రౌండ్ లో మీరు ఆ 2.2 బిలియన్ కోసమే గేమ్ ఆడాల్సి ఉంటుంది. ఇంకా ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. దీంట్లో ఓడిపోయిన వాళ్ళు ఈ గేమ్ లోంచి బయటికి వెళ్ళిపోతారు. ఇంకా మీరు వెళ్ళిపోయే ముందు మీ 100 మిలియన్ ని మాకు అప్పగించి వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఇలాగే గేమ్ లో ఉన్న వాళ్ళంతా ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అవుతారు. ఇక లాస్ట్ లో ఎవరైతే మిగులుతారో వాళ్ళకి 2 బిలియన్ అనేది దక్కుతుంది. ఇక ఇదే టైంలో ఒక అమ్మాయి చెప్తుంది, నేను ఈ గేమ్ ని ఆడలేను, ఎందుకంటే నేను ఒక అమ్మాయిని, ఆ మనీ మొత్తాన్ని నేను ఎక్కడ దాచిపెట్టగలను. దీనిపై లీడర్ చెప్తాను, నువ్వు దాని గురించి టెన్షన్ పడకు, ఎందుకంటే మేము మీకు 100 మిలియన్ ని ఆల్రెడీ ఇచ్చేసాం. మేము మీకు ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్ మీద ఒక డైమండ్ ఉంది. ఆ డైమండ్ కాస్టే 100 మిలియన్ ఉంటుంది. ఇంకా మీరు ఈ రౌండ్ గెలిచిన తర్వాత మీకు ఆ డైమండ్స్ కి బదులుగా మనీని ఇస్తాం. ఇక ఇదే టైంలో ఒక అతను అడుగుతాడు, ఈ రౌండ్ ని గెలిచిన వాడు రౌండ్ 3 ఆడాల్సి ఉంటుందా. దీనిపై లీడర్ చెప్తాడు, ఇది ప్లేయర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. తనకిష్టం ఉంటే తను రౌండ్ 3 ని కూడా ఆడగలడు, కానీ తనకిష్టం లేకపోతే తను గెలిచిన దాంట్లో 50% ఇక్కడ తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇక ఇదే టైంలో నవ్వు అడుగుతుంది, ఓడిపోయిన వాళ్ళకి ఏం జరుగుతుంది. దీనిపై లీడర్ చెప్తాడు, సేమ్ రౌండ్ 1 లో జరిగినట్టే ఇక్కడ కూడా జరుగుతుంది. ఓడిపోయిన వాళ్ళు 100 మిలియన్ ని కట్టాల్సి ఉంటుంది. ఇంకా మేము ఎలాగైనా మా మనీని దక్కించుకుంటాం. ఇక ఇదంతా వినగానే వీళ్ళంతా షాక్ లో ఉంటారు. ఇక్కడ లీడర్ చెప్తాడు, ఈ రోజు మనం ఆడబోయే గేమ్ పేరు మైనారిటీ రూల్. సో నార్మల్ గానైతే ఎక్కడ మెజారిటీ ఎక్కువ ఉంటుందో అక్కడ వాళ్ళు గెలిచేస్తారు, కానీ ఇది మాత్రం దీనికి ఆపోజిట్ గా ఉంటుంది. ఇక్కడ మెజారిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళు చనిపోతారు, మైనారిటీ వాళ్ళు బతికేస్తారు. సో ఈ గేమ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకే అర్థమైపోతుంది. అండ్ దట్స్ ఇట్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. సో ఈ
ఇప్పటి నుంచి నేను వీడియోస్ ని రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తా. ఇంకా నేను వేరే యానిమేని ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీకు ఇష్టమైన యానిమేని కింద కమెంట్ చేసి చెప్పండి. నేను దాన్ని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. దేనికి ఎక్కువ ఓట్స్ వస్తే దాన్ని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇక ఇప్పటి నుంచి రెగ్యులర్ గానే వీడియోస్ ని అప్లోడ్ చేస్తా. ఇంకా ఇన్స్టాగ్రామ్ ని కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. దట్స్ ఇట్. వెళ్ళే ముందు ఈ వీడియో క్లిక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.